యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది అన్నమాట. సో నాకు ఇది ఎంత వచ్చిందంటే, హలో గైస్, వెల్కమ్ టు సతీష్ లాగర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏంది పైసలు పట్టుకొని కూర్చుండి అనుకుంటున్నా. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అయితే అర్థమైపోయింది అనుకుంటా. నేను లైక్ మార్నింగ్ లేవగానే ఒక మెసేజ్ చూసి అయితే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ ఫీల్ అయినా. సో ఎందుకంటే లైక్ అందరు ఎవరెవరైతే లైక్ యూట్యూబర్స్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి నిజంగా ఇది ఫస్ట్ గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే మన యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది అనమాట. చూసుకోవచ్చు. సో ఇప్పుడే బ్యాంక్ నుంచి అయితే తెచ్చిన అయితే వచ్చినాయి మనకు. ఇది లైక్ ఎన్ని వచ్చినాయి నాకు. సో ఎట్లా వచ్చింది ఏంది లైక్ నేను లాస్ట్ లో అయితే రివీల్ చేస్తా ఎంత వచ్చిందని. సో ఫస్ట్ అయితే ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేస్తారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అందరికీ నేను ఎవ్రీ వీడియోలో చెప్తా. సో అందరు యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోండి కదా నిజంగా. సో ఇప్పుడు కూడా మీరు నమ్మకపోతే నేను ఏం చేయలేను. మనకు పైసలు వస్తాయి యూట్యూబ్ నుంచి, మనకు పైసలు అనేది వస్తాయన్నమాట. సో నేనైతే సజెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు 2026 అయితే వస్తుంది. సో ఎవ్రీబడి ఎవ్రీ వన్ హౌస్ వైఫ్స్ అయితే కుకింగ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో మీరైతే ఓపెన్ చేసుకోండి. ఇది నా సజెషన్ అనమాట. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే ఎవ్రీ యూట్యూబర్ కి ఫస్ట్ ఇన్కమ్ అనేది అది డ్రీమ్ అనమాట అందరికి. సో నేను ఫస్ట్ 1 సబ్స్క్రైబర్ నుండి ఇప్పుడు మనకు 7K దాటేసాను అనమాట సబ్స్క్రైబర్స్. సో ఈ స్టేజ్ వరకు వచ్చిన నేను ఇన్కమ్ కూడా తీసుకున్నా ఈరోజు. సో ఆ స్టేజ్ వరకు వచ్చిన. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ప్రాసెస్ ఏంది నేను క్లియర్గా చెప్తాను మీకు. క్లియర్గా చెప్పాలంటే నేను నెక్స్ట్ ఒక వీడియో తీస్తాను దానిపైన, అంటే క్లియర్గా. సో ఇప్పుడైతే ఎట్లా పైన చెప్తా. ఎట్లా అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలంటే జీమెయిల్ ఐడి కావాలన్నమాట. సో అందరికీ జీమెయిల్ ఐడి అయితే ఉండొచ్చు. సో దానిపైన మనకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ అనేది వచ్చేస్తుంది. సో అందులో ఫస్ట్ మనం ఏదైనా యూనిక్ నేమ్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట. సో మీరు చూసుకోవచ్చు సతీష్ లైకర్ అనేది ఇక్కడ లేదు, మీరు సర్చ్ చేసుకోండి. ఓన్లీ నా పేరు వస్తుంది సతీష్ లైకర్ అంటే. సో లైకర్ అనేది నేను ఎందుకు పెట్టుకున్నా ఏంది దానికి ఒక స్టోరీ ఉందన్నమాట. సో అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు బోర్డు ఉంటే బోర్డు పైన క్లియర్ అండ్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. యూట్యూబ్ ఏంది, ఎట్లా వస్తుంది మనీ, ఈ స్టేజ్ దాకా ఎట్లా రావచ్చు అని. సో తర్వాత మీరు పేరు పెట్టుకున్నాక ఇక యూట్యూబ్లో కొన్ని పాలసీస్ ఉంటాయి. ఏంటంటే వేరే వాళ్ళ కంటెంట్ పెట్టొద్దు, ఈ మ్యూజిక్ పెట్టొద్దు, ఆ సాంగ్స్ పెట్టొద్దు. సో అది చూసి చేయండి. సో వచ్చేస్తుంది, ఏం కాదు. సో అట్లా ఏంటంటే మనకు 4000 వాచ్ అవర్స్ అండ్ 1K సబ్స్క్రైబర్స్ అయితే అవ్వాలి మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి. ఇఫ్ లేకపోతే 1K సబ్స్క్రైబర్స్ అండ్ 10 మిలియన్ వ్యూస్ రావాలి, అది షార్ట్ వీడియోస్కి. లేకపోతే 4000 వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్కి కావాలి. సో ఇవి మనకు ఆప్షన్ ఉంటుంది అన్నమాట, షార్ట్ వీడియోస్కి, లాంగ్ వీడియోస్కి. సో మీరు లాంగ్ వీడియోస్ చేస్తే 4000 వాచ్ అవర్స్ ఇన్ 1 year, అండ్ ఇఫ్ షార్ట్ వీడియోస్ చేస్తే 10 మిలియన్ వ్యూస్ ఇన్ 3 months. సో అది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో షార్ట్ వీడియోస్ చేయాలా, లాంగ్ వీడియోస్ చేయాలా అని. సో మనకు లాంగ్ వీడియోస్ చేస్తే ఏంటంటే మనకు 1 year టైం ఉంటుంది. సో అందుకే నేను లాంగ్ వీడియోస్ అయితే ప్రిఫర్ చేసిన. సో లాంగ్ వీడియోస్తోనే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయిందనమాట. అండ్ సబ్స్క్రైబర్స్ అయితే 1K అయితే పక్క ఉండాలి. సో మళ్ళీ ఏమైనా చేంజ్ అవ్వచ్చు ఫ్యూచర్లో, ఏందో మనకైతే తెలియదు. సో అందుకే చెప్తున్నా, మీరైతే ఓపెన్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ అనేది. అండ్ ఇంకొకటి వచ్చేసి, సో అది మనకు క్రైటీరియా అయిపోయినాక, అంటే మనకు వాచ్ అవర్స్ అండ్ ఇది 1K సబ్స్క్రైబర్స్ అయిపోయినాక నెక్స్ట్ ఏంటంటే మనము గూగుల్ పిన్కి అప్లై చేసుకోవాలన్నమాట. సో యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఒక గూగుల్ పిన్ వస్తుంది, పోస్ట్కి వస్తుంది. సో ఆ పిన్ మనం ఎంటర్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అవుతుంది అనమాట, అంటే మన యూట్యూబ్ స్టూడియోకి. సో అట్లా మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. వైట్ స్టూడియో అండ్ మనం ఏమంటారు యాడ్సెన్స్లో చూసుకోవచ్చు మన ఇన్కమ్ ఎంత జనరేట్ అవుతుంది ఏందని. సో అట్లా జనరేట్ అయ్యి, సో థ్రెషోల్డ్ ఇది మినిమం డాలర్ ఏంటంటే $100 ఉండాలన్నమాట. అంటే $100 జనరేట్ అవ్వాలి మనకు. అంటే మనకు క్యాష్ మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలంటే $100 మినిమం. సో ఏం కాదు కదా, మీరు చేసేవ్వండి. ఎట్లా ఉంటుంది అంటే మీరు నార్మల్గా మనం చిన్నప్పుడు గల్లలో వేస్తుండే పైసలు గుర్తుందా? సో అట్లా మీరు నార్మల్ వీడియో చేస్తుంటే అట్లా గల్లలో పడినట్టు పైసలు మన యాడ్సెన్స్ అకౌంట్లో జమ అయితే ఉంటాయి. సో అట్లా $100 జమ అయితే మన డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి. సో ఏం లేదు కదా, సో జస్ట్ మనకు ఒక మంచి ఫోన్ ఉంటే చాలు అండ్ కంటెంట్ ఉంటే చాలు. సో మీరు చేసోండి. నేనైతే సజెషన్ ఇస్తున్నా. సో ఇది నిజంగా నేను చెప్తున్నా, నాకు నా ఫస్ట్ జాబ్ శాలరీ అప్పుడు కూడా నాకు ఇంత అంటే హ్యాపీనెస్ రాలే. కానీ సో దీనికైతే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సపోర్ట్ చేస్తారో. సో ఇట్లానే సపోర్ట్ చేయండి. అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నమాట, ఎవరైతే కొత్తగా చూస్తారో ఛానల్. సో నేను నిజంగా చెప్తున్నా, నేను క్లియర్ కట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో. అండ్ ఇంకొకటి,
నేను నెక్స్ట్ వీడియోలో ఏదైతే పెడతానో అదే లైక్ ఎవరైనా కానీ మంచి కంటెంట్ చెప్తాను నేను, ఎవరైనా యూజ్ చేయొచ్చు అది, అంటే ఎవరైనా తీయొచ్చు. సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో మీరు 2026లో ఓపెన్ చేసుకోండి అండ్ నా నెక్స్ట్ వీడియో చూడండి మీరు. సో ఆ కంటెంట్ మీరు చూస్తే మీకు ఇక ఏమంటారు మంచి వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. సో నాకు ఇప్పుడు నేను ఏదైతే నాకు కంటెంట్ అంటున్నానో ఆ కంటెంట్ వల్లనే నేను 1K సబ్స్క్రైబర్స్ దాకా అయితే అది చేయలే, 1K తర్వాత చేసినా కాబట్టి దాని 6K 7K దాకా వచ్చేసింది నాకు సబ్స్క్రైబర్స్. సో అది ఏందో ఎట్లా చేయాలి ఏంది 7K అంటే అన్ని ఒక 5 to 6K సబ్స్క్రైబర్స్ పెరిగారు. అది ఎట్లా పెరిగారు ఏంది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. సో ఇప్పుడు ఈ లాంగ్ వీడియో కూడా ఎందుకు ఇస్తున్నా అంటే నా హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి. ఇప్పుడే తెచ్చిన నేను అమౌంట్. సో ఇది వచ్చేసి నాకు లైక్ మార్నింగ్ లేవగానే మెసేజ్ చూసినా ఇక జల్లి ఫ్రెష్ అయ్యి దేవునికి మొక్కేసి సీదా పోయి బ్యాంక్కి వెళ్ళిపోయినా అనమాట. సో ఇది అన్నమాట. సో మీరైతే ఓపెన్ చేసుకోండి గైస్. సో ఇంకొకటి ఏంటంటే మనకు సో ఇక్కడ ఆపిన లైక్ మనం యాడ్సెన్స్ అకౌంట్ లింక్ చేసిన తర్వాత అయితే లైక్ $100 కంప్లీట్ అయిన తర్వాతకి మనకు ఒకటి నోటిఫికేషన్ వస్తుంది. మనం యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఏంటంటే ట్యాక్స్ ఫామ్ ఫిల్ చేయాలి, యూఎస్ ట్యాక్స్ ఫామ్ అనేది. సో అది మెయిన్ ఫిల్ చేయాలి. దాన్ని నాకు లైక్ ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అయితే తెలియదు. ఇఫ్ మీరు అది ఫిల్ చేయకపోతే ఒక 25 to 30% మన ఈ అమౌంట్ నుంచి కట్ అవుతుంది అనమాట ట్యాక్స్. సో అది ఫిల్ చేస్తే 1 or 1.5 or 2 ఎంత అది ఎగ్జాక్ట్గా తెలియదు. సో కొంచెం కట్ అవుతుంది. సో దాని తర్వాత $100 అయిన తర్వాత మీకు నెక్స్ట్ పేమెంట్ వచ్చేసరికి ట్యాక్స్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవాలన్నమాట. సో అది నేను ఫిల్ చేసుకున్నా. సో అందుకే నాకు లైక్ 1 point something ట్యాక్స్ అయితే కట్ అయింది అనమాట. సో ఇదొక అప్డేట్. ఇంకొకటి అయితే లైక్ ఎవరైతే లైక్ ఇంట్లో ఉంటారో అంటే ఖాళీగా హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే నేను నిజంగా రికమెండ్ చేస్తున్నా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే మీరు లైక్ కుకింగ్ వీడియోస్ చాలా చేయొచ్చు, అవి కూడా ఇప్పుడు మస్తు ట్రెండ్ అవుతున్నాయి. సో మీరు డైలీ ఒక వీడియో పెట్టినా చాలు, లేకపోతే మీరు ఇట్లా కూడా చేయొచ్చు. అంటే నేనేం చేస్తా అంటే నేను ఆఫీస్కి పోతా కాబట్టి మండే టు ఫ్రైడే వరకు అయితే నేను ఏం వీడియోస్ అయితే ఓన్లీ నేను తీసేది సాటర్డే సండే. అది కూడా నాకు సాటర్డే సండేనే టైం ఉంటుంది వీక్ ఆఫ్ రోజు. సో వీక్ ఆఫ్ రోజు నేను ఏం చేస్తా అంటే ఒక 3 or 4 వీడియోస్ లేకపోతే 5 వీడియోస్ అంటే 5 వీడియోస్ సో అట్లా చేసుకొని పెట్టుకుంటా. అట్లా చేసి ఇక వీక్ మొత్తం అవే అప్లోడ్ చేస్తాను అనమాట. అంటే డైలీ ఒకటి లేకపోతే డే బై డే ఒకటి అప్డేట్ చేస్తాను. సో అట్లా చేసుకుంటాను నేనైతే. సో మీరు లైక్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీరు కుకింగ్ ఎప్పుడు చేసినా ఏం చేసినా లైక్ వీడియో అయితే అప్లోడ్ చేసేయండి. జస్ట్ షూట్ చేసుకొని అండ్ ఎడిటింగ్ వచ్చేసి లైక్ మీరు కూడా యూట్యూబ్లో ఒకసారి చూడండి, ఏం ఉండదు. లైక్ నార్మల్గా ఒక 2-3 times చేసి వచ్చేస్తుంది మీకు ఎడిటింగ్ అనమాట. సో అదే మెయిన్, ఎడిటింగ్ మెయిన్. షూట్ చేయడం అంటే మనం నార్మల్గా లైక్ ఎవరైనా షూట్ డైరెక్ట్గా పెట్టేస్తే షూట్ అయిపోతుంది, కానీ తర్వాత ఉంటుంది చూడండి ఎడిటింగ్. నిజంగా అదొక్కటి జర పేషెన్స్ ఉండాలనుకోండి. ఇక పేషెన్స్ మాత్రం చాలా ఉండాలి ఇందులో ఎడిటింగ్లో. సో చూసి చేయాలంటే ఏడ కంటెంట్ ఏది పెట్టాలి ఏంది అంటే ఒకసారి యూట్యూబ్ స్ట్రైక్ కూడా వేసేస్తుంది. అంటే అక్కడిక్కడ ఏమైనా కంటెంట్స్ ఏమైనా పెడితే సో అది ఏమైనా పార్ట్ ఏమైనా ఉంటే డిలీట్ చేసి అట్లా ఎడిటింగ్లో ఉంటుంది అనమాట. సో అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఏమేం చేయాలి. నిజంగా గైస్ చాలా అంటే చాలా కష్టపడ్డా. ఎంత కష్టపడ్డా అంటే అది నాకు తెలుసు అది ఎంత కష్టపడ్డా. ఒక్కొక్కసారి అయితే లైక్ వర్షంలో కూడా వెళ్ళినా గైస్, షూట్కి వర్షంలో కూడా వెళ్ళినా. సో అట్లా లైక్ నిజంగా చాలా కష్టపడ్డా. సో కష్టానికి ఫలితం అన్నమాట ఇది. సో నేను నిజంగా ఎవరైనా రాని అందరికీ సపోర్ట్ చేస్తా. సో అందుకే అంటున్నా నేను యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇదే నేను లైక్ ఒక 5 years బ్యాక్ ఓపెన్ చేసుకుంటే ఈ స్టేజ్లో ఉండకపోతున్నాయి నేను, మీరు నమ్మరు. కావాలంటే ఎగ్జాంపుల్ చాలా మెంబర్స్ ఉన్నారు. నేను ఒక ఆయన ఎగ్జాంపుల్ చెప్తా. సౌరవ్ జోషి అని ఉంటాడు, మీరు కావాలంటే సెర్చ్ చేసుకోండి యూట్యూబ్లో. సౌరవ్ జోషి అని ఉంటాడు. ఆయన 5 years బ్యాక్ ఆయన ఎట్లుండే ఒకసారి చూడండి, ఇప్పుడు ఆయన ఎట్లుండో చూడండి. నిజం చెప్తున్నా, ఇప్పుడు ఆయన ఎన్నో crores of 20 crores 25 crores ఇల్లు కట్టిండు ఆయన ఓన్లీ యూట్యూబ్ మనీ తోటి. ఆయన పర్ డే ఒక్క వీడియో ఇన్కమ్ అయిన ఒక lakhs 5 to 10 నాకు తెలిసి ఒక 5 to 10 lakhs వస్తాయి ఆయన ఒక్క వీడియోకి. ఆయన డైలీ వీడియో ఇస్తాడు. సో మంత్లీ ఇక 1 crore పైననే కమాస్తాడు ఆయన ఓన్లీ యూట్యూబ్ తోటి. ఒకప్పుడు వాళ్ళ డాడీ మేస్త్రి పనికి పోతుండే 5 years బ్యాక్. ఇప్పుడు ఎవ్వరు పని చేయరు, జస్ట్ ఆయననే యూట్యూబ్ చేస్తాడు, వాళ్ళ కజిన్స్. మీరు చూడండి, మీరు సౌరవ్ జోషి అని టైప్ చేయండి, సర్చ్ చేయండి. సో చూడండి ఆయన ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వచ్చిండు. సో నేను కూడా చాలా లేట్ చేసిన. మనం ఏంటంటే ఇది లాక్డౌన్లోనే పని చేసుకునేది ఉండే యూట్యూబ్ ఛానల్ అనేది. సో చలో ఏం కాదు, ఇప్పుడు కూడా ఏం లేట్ అవ్వలే. సో మీకు కూడా అందుకే చెప్తున్నా, ఇంకా లేట్ చేయకండి. రేపు చేస్తా అంటే ఇంకా ఇయర్ వెళ్ళిపోతుంది. చూస్తూ 2025 అయితే అయిపోయింది. సో ఇప్పుడు 2026 అయితే వస్తుంది. సో మంచి రోజు చూసి యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకోండి. సో నేనైతే ఇదే చెప్తాను. నేను లైక్ ఇదన్నమాట. సో కొంచెం కష్టపడాలి, పేషెన్స్ అనేది ఉండాలన్నమాట ఇందులో. సో ఇంకొకటి ఏంటంటే లక్ ఉంటే మాత్రం నిజం చెప్తున్నా ఇట్లా వెళ్ళిపోతారు మీరు యూట్యూబ్లో. లక్ ఉంటే మాత్రం నిజంగా చెప్తున్నా. సో ఎవరికి తెలుసా ఎప్పుడు లక్ వస్తుందని. సో మీరైతే ఓపెన్ చేసుకోండి చాలు ఇంకా.
సో నేనైతే మా ఫ్రెండ్స్కి ఇదే చెప్తా, ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ ఎవరైనా కానీ అందరూ ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే నార్మల్ సండే అయినా టైం దొరుకుతుంది మీకు, అంటే వీడియోస్ చేయడానికి ఒక 2-3 వీడియోస్ చేసినా చాలు మీకు, వీక్లీ ఒక 3 వీడియోస్ లైక్ రిలీజ్ చేసినా చాలు. సో మంచి కంటెంట్ తోటి మంచిగా చేయండి. సో నేను కూడా ఇప్పుడు న్యూ ఇయర్ నుంచి లైక్ డైలీ వ్లాగ్స్ ఒక ప్లాన్ ఇస్తున్నా, ఏందని. సో అప్పుడైతే వేస్తా. సో నాకు తెలుసు మీరు ఇది ఎంత వచ్చిందని వెయిట్ చేస్తారు. సో నాకు ఇది ఎంత వచ్చిందంటే లైక్ యూట్యూబ్ రూల్స్ ప్రకారం అయితే మనం లైక్ ఎగ్జాక్ట్ నెంబర్ అయితే చెప్పొద్దు. సో నాకు ఎంత వచ్చిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఉందనుకోండి, ఈ ఫోన్ వచ్చేసి 1000 రూపీస్ అనుకోండి. సో నేను ఇలాంటి ఫోన్ 9 కొనగలుగుతాయి పైసల్లో, 9 ఫోన్స్. సో అంత మనకి అమౌంట్ వచ్చింది అనమాట. సో చలో, సో ఇట్లానే మీరైతే సపోర్ట్ చేయండి. సో చలో, సో అండ్ ఇంకొకటి, సో ఈ మనీ తోటి నేను ఏం చేస్తానో ఏందని నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఇందులో నేనైతే ₹1 నేను అంటే పెట్టుకోను. సో నేను లైక్ ఒక 2-3 అయితే ప్లాన్ చేసిన ఈ అమౌంట్ తోటి. సో ఏం చేస్తానో అది కూడా నేను వీడియోస్ పెడతా. సో చలో, సో స్టేట్ యూని వీడియోస్ కోసం అయితే ఉండండి. అండ్ నిజంగా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ కమెంట్లో మెన్షన్ చేయండి, లైక్ మీకు ఏం డౌట్స్ ఉన్నా ఏమున్నా కమెంట్లో మెన్షన్ చేయండి. సో నేను ఏం చేస్తాను అంటే ఆ కమెంట్స్ అనేది తీసి నెక్స్ట్ వీడియో అనేది చేస్తా. సో లైక్ మీ కమెంట్స్ పైన లైక్ దానికి ఆన్సర్స్ కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఆ నెక్స్ట్ వీడియోస్ కోసం అయితే లైక్ మీకు నోటిఫికేషన్ రావాలంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నా, నా ఫస్ట్ ఇన్కమ్ అన్నమాట ఇది. సో మహేష్ అయితే లేడు, మహేష్ కూడా ఉండాలి పాపం, వాడు చాలా అంటే చాలా సపోర్ట్ చేసిండు నాకు. అంటే అసలు మహేష్ ఎవరంటే మీరు ఆల్రెడీ చూడొచ్చు, మహేష్ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అనమాట, బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్. ఆయన ఎట్లా కలిసిండంటే నాకు లైక్ మా బ్రదర్ వాళ్ళ మ్యారేజ్ లో వచ్చిండే ఆయన, పాపం నాతోనే ఉండు, చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉండు నాతో, ఏ వీడియోస్ అయినా ఏమైనా కానీ జస్ట్ ఒక కాల్ చేసి వచ్చేస్తాడు అనమాట. సో ఇప్పుడైతే లాగిన్ లో ఉండు. సో ఆయనకు నేను నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. అండ్ సో ఈ మనీతోనైతే ఏం చేస్తా ఏందని సో మీకైతే చెప్తాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో సో ఇట్లానే సపోర్ట్ చేస్తాడండి. సో అప్పుడు దాకా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సతీష్ లైక్ యూట్యూబ్ ఛానల్.